ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే భారీ వర్షాలు వరదలు ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పూర్తిగా జనజీవనం స్తంభించింది. ఇటు ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు పూర్తిగా రాకపోకలు నిలిచిపోగా, ఇటు ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఆసియాబాద్ వైపు కూడా వాగులు వంకలు పొంగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటి కారణంగా జలమయంగా మారాయి. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్తో పాటు రాణి సతీజీ కాలనీ, పంజాబ్ చౌక్, అలాగే ఖానాపూర్ శివార్లోను, అలాగే గ్రీన్ సిటీలో పూర్తిగా వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుభాష్ నగర్లో వరద నీటిలో చిక్కున్న 6గురిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. అలాగే గుడియత్నూరులో కూడా వరద నీటిలో చిక్కున్న 6గురిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. మరోవైపు ఇటు ఇచ్చోడ, అలాగే సిరికొండ, బోత్ ప్రాంతాలలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలలో వరద నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తానికి వర్షాలు పూర్తిగా జిల్లాను అతలాకుతలం చేశాయని చెప్పవచ్చు. మరో వార్తా విషయానికి వస్తే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, లోతట్టు ప్రాంతాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పరిశీలించారు. సుభాష్ నగర్లోని ఓ ఇంట్లో 6గురు వరద నీటిలో చిక్కుగా వారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. అయితే ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జోగు రామన్న అభినందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బోత్ నియోజకవర్గంలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలకు వరద నీరు పోటెత్తడంతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జూనియర్ కళాశాలను పరిశీలించారు. విద్యార్థులకు ధైర్యం చెప్పారు. అలాగే బోత్ మండల కేంద్రంలో పలు కాలనీలలో వరద నీరు చేరుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలను పరామర్శించారు, వారికి ధైర్యం చెప్పారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా పూర్తిగా జనజీవనం స్తంభించింది. జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చేయడంతో వరద గేట్లను ఎత్తి అధికారులు వరద నీటి కిందికి వదిలారు. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. కడెం ప్రాజెక్టు సంబంధించిన 18 వరద గేట్లలో 17 వరద గేట్లను ఎత్తి దాదాపు 1,61,000 క్యూసెకల నీటిని గోదావరిలోకి అధికారులు వదిలారు. అలాగే ఇటు స్వర్ణ ప్రాజెక్టు సైతం భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు సంబంధించిన 5 గేట్లను ఎత్తి దాదాపు 10,500 క్యూసెకల నీటిని అధికారులు కిందికి వదిలారు. అలాగే ఇటు గడ్డన్నవాగు ప్రాజెక్టు సైతం భారీ మొత్తంలో వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు సంబంధించిన 5 గేట్లు ఎత్తి దాదాపు 16,000 క్యూసెకల వరద నీటి కిందికి వదిలారు. ఈ సందర్భంగా అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ స్వర్ణ ప్రాజెక్టును స్వయంగా పరిశీలించారు, వరద పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బందులు ఏదైతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని ఈ సందర్భంగా ప్రజలకు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.